ఫ్యూచర్ లో పాకిస్తాన్ అనే మ్యాప్ కూడా చూడలేకపోవచ్చేమో. రైట్. ఇలాగే ఎంజీ రావు గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రధాన మంత్రులను ఇప్పటికీ కూడా చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. దేనికంటే మీరు చెప్పినట్టు ఇప్పటివరకు పాకిస్తాన్తో మనకి జరిగినటువంటి యుద్ధాలు కనుక ఒకసారి చూస్తే కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పీవీకే లాంటి స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు చేసుకోలేకపోయారని ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పుడు మోదీ గారు ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్లాల్సిన సమయంలో వెనక్కి వెళ్ళడం కరెక్ట్ కదని బషీర్ అహ్మద్ గారు లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఏంటి అంటే ప్రభుత్వాది నేతలకైతే విమర్శలు అయితే తప్పడం లేదు యుద్ధ సమయంలో. నిన్న కాంగ్రెస్ ఒక పోస్ట్ చేసిందండి, ఇందిరాని మిస్ అయ్యాం 1971 వార్లో. ఇందిరాగాంధీ 1971 వార్ అనేది అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ వార్స్ ఆఫ్ ది మోడర్న్ ఎరా. ఎందుకంటే 93,000 మంది ఆర్మీని బంగ్లాదేశ్లో పట్టుకుని వదిలేసి సిమ్లా అనే అగ్రిమెంట్ మీద సంతకం చేశారు జియా ఉల్ హక్ ఇందిరాగాంధీ గారు కలిసి. కానీ సిమ్లా అగ్రిమెంట్ని ఎప్పుడు వైలేట్ చేస్తూనే ఉంది. దాని తర్వాత సీమాంతర ఉగ్రవాదం వచ్చింది. కానీ అప్పుడు ఇందిరాని విమర్శిస్తారనమాట. ఏమనంటే పీఓకేని తీసుకొని 93,000 మందిని వదలొచ్చని. కానీ మనం అంతర్జాతీయ పరిస్థితులకు వెళ్ళాలండి. ఇప్పుడు చేసిన వారి కంటే అప్పుడు ఇందిరా చేసిన వారే డేంజరు. ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. కానీ 1971లో అప్పుడు ఇంకా కడు బేదరి దేశం, అప్పుడు ఇంకా ఫుడ్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. కానీ ఒక స్త్రీ అయి ఉండి ఇప్పుడు అమెరికా ట్రంప్ అంటున్నాం, ఇప్పుడు బ్రిటన్ ఉన్నాయి, ఇప్పుడు ఏ పాత్ర ఉన్నాయి వాటి ప్రస్తావన లేదు. కానీ అమెరికా తన యుఎస్ ఎంటర్ప్రైజ్ అనేది అణుబాంబులతో అరేబియా సీకి పంపింది. మీరు పాకిస్తాన్ వదలకపోతే మేము అణుబాంబులు వేస్తామని. ఇటు యూకే తమ ఎలిజబెత్ ఎయిర్ క్రాఫ్ట్తో దాన్ని పట్టుకొచ్చి బంగాళాఖాతంలో అణుబాంబులు పెట్టింది. అణుబాంబులు గురిపెట్టున్నాయి. చైనా నార్త్ నుంచి మేము ఇంకో ఫ్రంట్ ఓపెన్ చేస్తామన్న 48 గంటల టైం ఇచ్చింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ తన ధైర్యంతో తన రెక్లెస్నెస్తో భారతదేశాన్ని రిస్కులో పెట్టి మరీ 93,000 మందిని పట్టేసి అప్పుడు వెంటనే అమెరికా బ్రిటన్ శత్రుత్వాన్ని అప్పుడు తట్టుకునే శక్తి అప్పుడు లేదు. వాజ్పేయి గారికి వచ్చిన 90 కథ అభివృద్ధి చెందాం, ఇప్పుడు ఇంకా అభివృద్ధి బాగా. ఇప్పుడు వాళ్ళు ఆంక్షలు కూడా మనల్ని ఏం చేయవు. కానీ ఇందిరా మీద ఆంక్షలు విధిస్తే తట్టుకోలేదు. అందుకనే అప్పుడు అమెరికాని అందనమాట, అప్పుడే నువ్వు మాకు చెప్పేది ఏంటని వచ్చింది. ఆ వీడియో కూడా నిన్న పోస్ట్ వచ్చింది చూడండి. నువ్వు చెప్తే 7 సముద్రాల దాటి నుంచి కమాండ్ ఇచ్చే రోజులు పోయినాయని అమెరికా అధ్యక్షుని అక్కడే ఇచ్చి వాషింగ్టన్ నుంచి విమానం ఎక్కువ వచ్చేసింది. హెన్రీ కిసింజర్ని అలా ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ విదేశాంగ మంత్రి ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అతను కూడా పక్కన పెట్టింది. అంత స్త్రీ వచ్చి అప్పుడు 93,000 పట్టినా ఒకటే అంది. మళ్ళీ అమెరికా బ్రిటన్తో సంబంధాలు పునరుద్ధరించుకోవాలి, ఇది విదేశాంగ విధానం. అప్పుడు మళ్ళీ అమెరికాని అంటుంది అనమాట. అప్పటికి అయిపోయింది కదా, 2 ముక్కలు చేసేసాం కదా, ఇంకా 93,000 ఎందుకు, 2 ముక్కలు అయిపోయింది. అప్పుడు అంటుంది అనమాట, నువ్వేం చెప్తే చేస్తాం చెయ్యి అంటది. చాలా ఎంతో డిప్లొమసీ చూడండి. సరే నీకు సంబంధాలు అన్నీ ఉంటాయి, మేము 93,000 మందిని వదిలే అంటారు. కానీ బంగ్లాదేశ్ని అమెరికాలో పాకిస్తాన్లో కలపమని అడగలే. గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన విదేశాంగ విధానం నిజంగా ఈ ఇందిరాగాంధీనే మోడీ గారు ఫాలో అయ్యారు. ఈరోజు అందరూ అంటారు పీఓకేని ఎందుకు తీసుకోకూడదని. పీఓకేని ఎలా తీసుకుంటామండి? ఒక దేశాన్ని పీఓకేని లాక్కుంటే రేపొద్దున పాకిస్తాన్ అంటారు, అందరు దేశాలు అంటారు, మన చుట్టూరు ఉన్న దేశాలు అంటారు. ఇండియా అనేది వార్ మోంగర్ పక్కోళ్ళ టెరిటరీ లాగేసుకుంటుంది అంటారు వాళ్ళు. పీఓకే ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలో పీఓకేకి ఇప్పుడు ఈ యుద్ధంలో జరిగింది ఒక అద్భుతం ఏంటంటే, ఇంకా పాకిస్తాన్ అస్తిత్వం కొనసాగించలేని పరిస్థితి ఈ యుద్ధం వల్ల బయటపడింది. పాకిస్తాన్ బలహీనతను ఆటోమేటిక్గా పీఓకే ప్రజలు తిరుగుబాటు చేసి భారతదేశంలో కలుస్తారు, బలూచిస్తాన్ వెళ్ళిపోతుంది. ఇది ఇంకెవరు కాదనలేరు. సో ఆటోమేటిక్గా మోడీ గారు కలుపుకోవడం ఏంటి, మన ఆర్మీ వెళ్ళి అక్కడికి వెళ్ళి కలుపుకోవడం మొదలైంది. అణుబాంబులే శక్తిహీనం అయిపోయింది. ఇంకా పాకిస్తాన్ అంతర్యుద్ధం అనేది ఐకమత్య లేమి బయటపడింది. సో పాకిస్తాన్ తనకు తానే ఆత్మహత్య సదృశ్యం అన్నాడు. భారతదేశం అభివృద్ధి చెందాలి, అమృతకాల లక్ష్యాలు ఉన్నాయి, సూపర్ పవర్ అవ్వాలి, గ్రోత్ రేట్ కంటిన్యూ చేయాలి. ఎందుకని వారి ట్రాప్లో పడ్డం? వార్ అనేది ఇనిషియేట్ చేయడం చాలా ఈజీ, బయటికి రావడం కష్టం. అక్కడ రష్యా రాలేకపోతుంది 3 సంవత్సరాలు అయినా, ఇజ్రాయెల్ బయటకు రాలేకపోతుంది, ఇండియా 3 రోజుల్లో బయటకు వచ్చింది. సో భారత విదేశాంగ విధానం అద్భుతం. కిషోర్ గారు కంక్లూజన్ ఉండే తుపాటి కిషోర్ గారు. అదేనండి, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు విదేశాంగ విధానము, దౌత్య విధానము ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఉండబట్టి ప్రపంచ దేశాలందరూ కూడా భారత దౌత్య విధానాన్ని కొనియాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక చాకచక్యంగా బయట ప్రస్తుతానికి కాల్పుల విరామం జరిగింది. ఖచ్చితంగా దీనిలో అవుట్కమ్ కూడా ఉంటుంది.
ఇప్పుడు మనం గతంలో లాగా ఏదో చేయలేము. ఇక్కడ మన మిత్రులు ఆయన బషీర్ గారు అన్నట్టు ఇక్కడ భజన బృందాలు అటని చెప్పేది 24 గంటలు వ్యతిరేకిస్తూ కూర్చుంటామా? మన దేశం నాయకులు మాత్రం ఒకసారి పొగిడేది 9 సార్లు తిట్టేదా? అది కాదు కదా ప్రశ్న. నిన్న చూసాం ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ఏం స్టేట్మెంట్లు ఇస్తారు. వీళ్ళందరూ ఒక సెలెక్టివ్ గా కూర్చొని ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి మోదీ గారు రోడ్డు బాగా వేశారని మిగతా 10 సార్లు అనడం కాదు. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఎట్లా ఎవరన్నా చెప్పితే అర్థం ఉండాలి. ఇండియన్ లీడర్షిప్ వీక్ అని చెప్తే పాకిస్తాన్ కూడా నమ్మడు. మనం 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 గుంటూరు నుంచి అంటూ ఉంటాం స్టేట్మెంట్లు, ఇండియన్ లీడర్షిప్ వీక్, ఇండియన్ లీడర్షిప్ ఇది ఈల్డ్ అయిపోయింది. ఏం మాట్లాడి నాకు అర్థం కాలేదు. మనం ఈ రోజు అందరూ కూడా అన్ని ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పొగుడుతున్నాడు, అసదుద్దీన్ ఓవైసీ కూడా సమర్థిస్తున్నాడు. అలాంటి సమయంలో అందరం కలిసి ఏదో విరామం ఇచ్చినంత మాత్రాన మొత్తం ఈల్డ్ అయిపోయినారు, వాళ్ళకేమో తలొగ్గినాము, వాళ్ళు భయపడి మన దగ్గరకు వచ్చినారు. సో ఈ లీడర్షిప్ చాలా స్ట్రాంగ్. మన దేశంలో ఇప్పుడు అమెరికాలో ఎంతో మంది, మనకు తెలుసు హైదరాబాద్ లో లక్షల మంది మన స్టూడెంట్స్ పోయి ఆడు ఉన్నారు అమెరికాలో. అమెరికాని మనం ఈజీగా ఇగ్నోర్ చేయొచ్చా? చేయలేం కదా. గతంలో 70 కోట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అమెరికాలో మన వాళ్ళు. ఈ రోజు 2025 లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ రేపు ఉద్యోగాలు కోల్పోతే ఎవరి మీద పడుతుంది ఎకానమీ? ఇవన్నీ చాలా ఉంటాయి. మనం ఒక దౌత్యపరంగా మాట్లాడినప్పుడు మీరెవరు నేనెవరు మధ్యలో ఇవన్నీ మాట్లాడలేని పరిస్థితులు ఉంటాయి కొన్ని. మనం ఈ రోజు అవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వీళ్ళే అంటారు వీళ్ళందరూ ఉద్యోగాలు పైన దానికి మోదీ కారణం అంటారు. కాబట్టి కరెక్ట్ కదా. ఇప్పుడు ప్రజలు ఎంతో మంది ఉంటారు, యూఏఈలో ఉంటారు ఎంతో మంది, వాళ్ళందరి పరిస్థితి ఏంది? సో కాబట్టి మనం దేశం తీసుకున్నప్పుడు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో వాళ్ళ లోపల ఏం జరిగిందో మనకు అన్ని డిస్క్లోజ్ చేయరు. చేస్తే వాళ్ళు పాకిస్తాన్ లో కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి పాపం. సో అల్టిమేట్ గా మనం ఆబ్జెక్టివ్ అచీవ్ అయినామా లేదా అనే పాయింట్ లో ఉంటుంది. అది వస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మేబీ 1 వీక్ 10 days 15 days లో అన్ని విషయాలు తెలుస్తాయి. మనం ఏం అచీవ్ అయినాము ఎంటైర్ ఆబ్జెక్ట్